హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి ఎవరి పేరు పెట్టారు? ఆప్షన్ ఏ నిరంజన్ షా, ఆప్షన్ బి కపిల్ దేవ్, ఆప్షన్ సి రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ సి జైషా. సరైన సమాధానం ఆప్షన్ ఏ నిరంజన్ షా. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియానికి క్రికెట్ అడ్మినిస్ట్రేటర్, మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ నిరంజన్ షా పేరు పెట్టారు. నిరంజన్ షా 1965 నుండి 1975 వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడారు. గుజరాత్లో సౌరశక్తితో నడిచే తొలి స్టేడియం ఇదే. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ప్రారంభించనున్న తొలి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి జార్ఖండ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఎయిమ్స్ ఆవరణలో ఉండే ఈ హెలికాప్టర్ అక్కడి నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో సేవలు అందించనుంది. రెండో ప్రశ్న, సౌండ్ టెక్నాలజీ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ ఏ ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ బి ఐఐటి ముంబై, ఆప్షన్ సి ఐఐటి జమ్మూ, ఆప్షన్ డి ఐఐటి వారణాసి. సరైన సమాధానం ఆప్షన్ సి ఐఐటి జమ్మూ. ఐఐటి జమ్మూలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కరణ్ నత్వానీ సౌండ్ టెక్నాలజీ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. దీని ధర సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుంది. మూడో ప్రశ్న, బిఎస్ఈ ఎక్స్పో 2024ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఎస్ జయశంకర్, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి జ్యోతిరాదిత్య సింధియా, ఆప్షన్ డి అనురాగ్ సింగ్ ఠాకూర్. సరైన సమాధానం ఆప్షన్ డి అనురాగ్ సింగ్ ఠాకూర్. బిఎస్ఈ ఎక్స్పో 2024ని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ సొసైటీ దీనిని నిర్వహించింది. నాలుగో ప్రశ్న, సిక్కిం ప్రభుత్వం ఎవరి సహకారంతో సిక్కిం ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్, ఆప్షన్ సి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆప్షన్ డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సరైన సమాధానం ఆప్షన్ బి ప్రపంచ బ్యాంక్. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో సిక్కిం ఇన్స్పైర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమంలో శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళలు, యువతకు మెరుగైన ఆర్థిక అవకాశాలను అందిస్తుంది. ఐదో ప్రశ్న, రాజస్థాన్లో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కు చెందిన సోలార్ పవర్ ప్రాజెక్టును ఎవరు శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి నరేంద్ర సింగ్ తోమర్, ఆప్షన్ డి అర్జిత్ పటేల్. సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బార్సింగ్సర్లో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కు చెందిన సోలార్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఆరో ప్రశ్న, 16వ వరల్డ్ సోషల్ ఫోరం 2024 సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి కాఠ్మండు, ఆప్షన్ సి ఢాకా, ఆప్షన్ డి కొలంబియా. సరైన సమాధానం ఆప్షన్ బి కాఠ్మండు. 16వ వరల్డ్ సోషల్ ఫోరం 2024 సమావేశం కాఠ్మండూలో జరిగింది. అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అనేది WSF 2024 థీమ్. ఈ సమావేశం 5 రోజుల పాటు జరిగింది. ఏడో ప్రశ్న, మల్టీపర్పస్ ఆక్టోకాప్టర్ డ్రోన్ను ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ హర్ష ప్రతాప్, ఆప్షన్ బి హవాల్దార్ వరీందర్ సింగ్, ఆప్షన్ సి వినయ్ కుమార్, ఆప్షన్ డి వినోద్ నందన్. సరైన సమాధానం ఆప్షన్ బి హవాల్దార్ వరీందర్ సింగ్. భారత సైన్యంలోని సిక్ రెజిమెంట్ సభ్యుడు హవాల్దార్ వరీందర్ సింగ్ మల్టీపర్పస్ ఆక్టోకాప్టర్ డ్రోన్ను రూపొందించారు. సైనిక సాంకేతిక పరిజ్ఞానానికి విశేష సేవలందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు విశిష్ట సేవా పథకంతో సత్కరించారు. 8వ ప్రశ్న,
మొదటి డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమిట్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి గువాహటి, ఆప్షన్ డి పట్నా. సరైన సమాధానం ఆప్షన్ సి గువాహటి. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గౌహతిలో డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్ సమిట్ 2024ను ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో సహా 1000 మందికి పైగా ప్రజలు పాల్గొంటున్నారు. 9వ ప్రశ్న, భారత హ్యామర్ థ్రోయర్ రచన కుమారిపై ఎన్ని సంవత్సరాల పాటు నిషేధం విధించారు? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 15. సరైన సమాధానం ఆప్షన్ సి 12. భారత హ్యామర్ థ్రోయర్ రచన కుమారిపై 12 సంవత్సరాల నిషేధం విధించారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ నిషేధం విధించారు. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ రంజిత్ కుమార్ అగర్వాల్, ఆప్షన్ బి చరణ్జీత్ సింగ్ నందా, ఆప్షన్ సి అభినవ్ ముకుంద్ శర్మ, ఆప్షన్ డి వినయ్ కుమార్ సింగ్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.